స్థితి తెలిసి, ఈ పరిస్థితికి కారణం తెలిసి మీరు నన్ను అలా అంటే నేనేం చెప్పగలను పిన్ని గారు? ఓహో, నేను కారణం అని చెప్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని గారు. నాకు తెలుసు సావిత్రి, నువ్వు అయ్యో అన్నా కుయ్యో అన్నా నువ్వు అన్న మాటకి అర్థం నాకు తెలుసు. మేమే కారణమైనా బిడ్డని కాపురానికి పంపించాల్సిన బాధ్యత నీది. నాకు తెలీదు, ఊహించలేదు. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పకు. దాని తెగింపుకి మీ పెంపకం, మీ అలసు, మీ అజాగ్రత్తే కారణం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను పిన్ని గారు, అదింత సాహసం చేస్తుందనుకోలేదు. ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటున్నావు. ఆ? కనిపెట్టుకుని ఉంటున్నావా? కనిపెట్టుకుని ఉంటావో, కాళ్ళు విడిచి కూర్చోబెడతావో నాకు అనవసరం. భయం చెప్పుకుంటావో బతివులాడతావో నాకు తెలీదు. అది నా ఇంటికి రావాలి, వచ్చేలా నువ్వు చెయ్యాలి. మేము ఎన్నో రకాలుగా నచ్చ చెప్తున్నాం పిన్ని గారు. అది అలా పుట్టింట్లో ఉండడం నాకు మాత్రం ఇష్టమో చెప్పండి. దానికి నచ్చ చెప్పుకో. చెప్తాను, ఎలాగైనా నచ్చ చెప్తాను. దాన్ని కాళ్ళు పట్టుకునైనా కాపురానికి పంపుతాను. కానీ మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి. పెద్ద మనసా? హ! పెద్ద మనసుతోనే ఇప్పటిదాకా ఆగాను. నయాన అయ్యాకే భయాన్ని చెప్తున్నాను. అందుకే ఆ కండిషన్ పెట్టాను. కాదన్న పిన్ని గారు, మీరు పెట్టిన కండిషన్ తప్పన్నావు. కానీ కాస్త సడలించి ఇంకొన్ని రోజుల గడువు ఇవ్వమంటున్నాను. గడువా? ఇంకానా? కుదరదు. గడువు అంటూ ఇస్తే అది ఇలాంటి పిచ్చి పనులు మరో చోట మరోలో చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేగాని దాని మనసు మార్చుకోదు. తప్పనిసరి అయితే తప్ప అది దాని పద్ధతి మార్చుకోదు. అది కాదు పిన్ని గారు. వద్దు సావిత్రి, ఇంకేం చెప్పద్దు. అది కాని పని, కుదరని పని. నేను తగ్గితే అది రెచ్చిపోతుంది. అందుకే గడువిచ్చే ప్రసక్తే లేదు. అది నా దారికి రావాలంటే మీ ఆధారాలన్నీ పోవాలి. మీరు వీధి పాలవక తప్పదు అనుకుంటే గాని దానికి నా ఇల్లు గుర్తుకు రాదు. వెళ్ళో, వెళ్ళో, వెళ్ళి దాని కళ్ళు తెరిపించు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను వస్తా. వద్దు పిన్ని గారు, మీరిప్పుడు రావద్దు. ఈ విషయం మీ దాకా వచ్చిందని తెలిస్తే అది ఏం చేస్తుందోనని భయంగా ఉంది. దయచేసి ఒక్క తప్పు కాయండి. అది చేసిన తప్పుడు పనికి దాన్ని నేను మందలిస్తాను. మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేయొద్దని హెచ్చరిస్తాను. మీరు ఇంకొకసారి ఆలోచించండి పిన్ని గారు. లేదు సావిత్రి, లేదు. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. వెళ్ళు. వెళ్ళి దాని తల వంచుతావో దించుతావో నా పంచకు పంపించు. వెళ్ళు. ఊరుకున్నా, ఊరుకో, అమ్మ వచ్చేస్తుందిరా. అయ్యో, ఏ నాన్న ఏడుస్తున్నావా? లేదు లేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా స్వర్ణ? అమ్మా, అమ్మా, నాన్న అమ్మేది? ఇప్పుడే వస్తారని చెప్పి ఎక్కడికో వెళ్ళిందమ్మా. ఎక్కడికి? మీరు దానికి చెప్పలేదు, అది నాకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీకోసమే వెళ్ళుంటుంది అనుకుంటున్నాను. అదిగో వచ్చేస్తుందిగా. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? అది నువ్వు నాకు చెప్పి వెళ్ళారా? నన్నెక్కడికెళ్ళావమ్మా అని అడుగుతున్నావు? నా సంగతి వదిలేయండి. మీరిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కడికెళ్ళారే? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అదే, ఆ మాటల్లోనే తెలుస్తుంది అబద్ధం అని. ఈయన మెడికల్ షాప్కి వెళ్ళొచ్చారు కదా. ఆ షాప్కి వెళ్ళలేదు అనుకుంటా. ఎప్పుడు వెళ్లే షాపుకి కాక వేరే షాప్కి వెళ్ళావా? అవును, మా ఫ్రెండ్తో కూడా పనుండి వెళ్ళాను. ఫ్రెండా? కలిసిందా? 15 లక్షలు ఇస్తానందా? లేవంది. అంతే అంటారే, మనకి ఎవరిస్తారు? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు సావిత్రి? వాళ్ళ ఫ్రెండ్ డబ్బిస్తే అదొక్కతే అంత డబ్బు ఎలా తెస్తుంది, తోడుగా ఉండొచ్చు అని వెళ్ళాను. ఏంటమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అందరూ విచిత్రంగా ప్రవర్తించగా లేంది
నేను విచిత్రంగా మాట్లాడితే తప్ప అందరిది తలోదారి, చివరికి గోదారి. ఏమైందే నీకు? మాయరోగం. కూతుళ్ల సంసారాలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి మెదడు నరాలు చిట్లాయి. పిచ్చి పిచ్చిగా ఆనందపడిపోతున్నాను. సరేనా? ఇదేమో వినదు, ఆవిడేమో మార్రు. భలేగా ఉంది. వీళ్ల సవాళ్ళను చూసి తట్టుకోలేక సంబరపడిపోతున్నాను. కాపురం కుదేలైనా సరే, ఆహా నా కూతురు గెలిచింది అని ఎగిరి గంతెయ్యాలనే ఆలోచనలు నన్ను స్థిమితంగా నిలబడనేయటం లేదు. చాలా ఏమైందే అని ఒకళ్ళు, ఎక్కడికెళ్ళావు అని ఇంకొకళ్ళు, విచిత్రంగా ఉంది అని మరొకళ్ళు. అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? తనేమైనా హాస్పిటల్కి వెళ్ళిందా? ఇదెళ్ళిన విషయం తెలిసిందా? చా, ప్రశాంతంగా ఉండే ఇల్లు మా పెళ్ళిళ్ళతో కళ తప్పింది. ఎంత పొగరు దానికి! చివరికి డబ్బెక్కడ దొరక్క కిడ్నీ అమ్ముకోవాలని చూస్తుందా? అంత దిగజారకపోతే వచ్చి నా కాళ్ళ మీద పడచ్చుగా. ఇదేనే, ఇలాంటి కోరికలు నీకు ఉండబట్టే అవతలి వాళ్ళు అలా చేస్తారు. ఎంతసేపు నీ గురించి, నీ గొప్పతనం గురించి, నీ పేరు ప్రతిష్టల గురించే గాని అవతలి వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసుంటుంది, రోషం పౌరుషాలుంటాయని ఆలోచించవు. గతిలేనోళ్ళు కదా, డబ్బు కండిషన్ పెడితే తేలాక నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అనుకున్నావు. కానీ ఎలాంటి ప్రయత్నానికి సిద్ధపడిందో చూడు. అది చేసింది గొప్ప పని అని మీరు సమర్థిస్తున్నారా? అవునే, గొప్ప పనే. ఎంతో ధైర్యం ఉంటేనే మాట కోసం ప్రాణాలు వదిలేయటానికి తెగిస్తారే. దారులు మూసుకుపోతున్నప్పుడు దారి వెతుక్కోవటం మామూలు విషయం కాదు. నేను మొన్ననే అడిగాను, తల తాకట్టు పెట్టైనా డబ్బు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడితే బంధాన్ని తెంచేస్తావా అని. కానీ అవో తలలు, వాటికో విలువ అన్నావు. నా మెదడు తులం 1,00,000 బలిగితే మీ మెదడు కేజీ 10 రూపాయలు బలుగుతుంది అన్నావు. మరి ఇప్పుడేమంటావు? ఒక కిడ్నీ 50 లక్షలు బలుగుతుంది. తనంత దాకా వచ్చిందంటే ప్రయత్నం విరమించదు. ఈ బంధం నువ్వు నిలపలేవే. దాని ప్రయత్నం ఫలించలేదు. మరో ప్రయత్నం చేసే టైము లేదు. అవయవాలు అమ్ముకోవటం కూడా పెద్ద ఘనకార్యమైనట్టు దాన్ని ఆకాశానికి ఎత్తుతారే. నేను ఎలా అయినా వాళ్ళని కలపాలని అలా మాట్లాడాను. సరే, మీరు చేసిన ప్రయత్నం ఏమిటి? బంధం నిలపాలనుకున్న వాళ్ళు ఇలాగైనా సమర్థించడం? నేనేం సమర్థించటం లేదు మంగా. స్వర్ణ చేసిన సాహసాన్ని మెచ్చుకున్నా. అయినా ఆ ఇల్లు సీత పేరునుంటే దాని మీద నీ పెత్తనమేమిటే? పెత్తనమే. సమయాన్ని బట్టి కార్యం ఎలా సాధించుకోవాలో అలా సాధించుకుంటాను. మీకేమిటిప్పుడు? నీలాగనే వాళ్ళు కూడా మా వాటా మాకివ్వమంటే ఏం చేస్తావే? చెప్పు, ఏం చేస్తావు? వాటా పంచినా అదంతా విడాకుల తర్వాతే కదా. విడాకుల తర్వాతలే. మొత్తం నీ ఆస్తి మీద మైనర్ దావా వేస్తే ఏం చేస్తావు? అవన్నీ కానిపోని మాటలు గాని మీకేదో లా తెలుసు కదా అని నన్ను భయపెట్టాలని చూడకండి. చేతనైతే వెళ్ళి దాన్ని తీసుకురండి, లేకపోతే కృష్ణారామ అనుకుంటూ కూర్చోండి. మంగా, ఎందుకు ఇవన్నీ? 4 రోజులు వాళ్ళ మానాన్న వాళ్ళని బతకని వెళ్ళటం, నువ్వేదో అని వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ ఎందుకు? మానే, కాస్త వాళ్ళని కుదుటపడినివ్వే. వదిలేస్తే కాళ్ళు, చేతులు, కిడ్నీలు అమ్ముకోవడం మొదలు పెడతారు. వాళ్ళని వదలటం ఏమిటి? సమస్య లేదు. ఎలా అయినా సరే అది పిల్లాన్ని ఎత్తుకుని ఇక్కడికి రావాల్సిందే. ఏమిటా, ఇద్దరు ఢీ అంటే ఢీ అని, సై అంటే సై అని అంటున్నారు. ఇది చివరికి ఎటు దారి తీస్తుందో అర్థం కావటం లేదు.
అమ్మా ఏంటమ్మా ఏంటిది నువ్వు చేస్తున్న ఈ పనేంటి ఎందుకింత సాహసం చేస్తున్నావు బతకడం ఇష్టం లేక నా కూతుళ్ళని ఇలా చూడలేకపోతున్నాను. అందుకే చావాలనుకుంటున్నానే. అమ్మా నువ్వు చనిపోతే వాళ్ళ సమస్యలు కొలుక్కొస్తాయా? వాళ్ళ కాపురాలు నిలబడతాయనుకుంటున్నావా? చక్కబడితే చూడాలనుకోవాలి కానీ చస్తే చక్కబడతాయనుకోవడం ఏమిటి సావిత్రి? అమ్మా అత్తారింటికి ఈరోజు కాకపోతే రేపు వెళ్తాం. తల్లి లేని పుట్టిల్లు చేయాలని చూడడం ఏంటమ్మా? మేమిద్దరమే కాదు, మా వెనకాల ఇద్దరున్నారు. వాళ్ళని నాన్నని ఏం చేసి వెళ్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని తల్లి లేని పిల్లల్ని చేస్తావా? ఎందుకమ్మా ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు? నాకేం చేయమంటావే? అది పొద్దున చేసిన పనేంటే అంతకు తెగించింది. అది కాపురానికి వెళుతుందన్న ఆశ నాకిక లేదమ్మా. అది ఆ ఇంటికి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళలేవు. మొగుళ్ళు వదిలేశారా అని మిమ్మల్ని, బుద్ధి చెప్పలేదా అని మమ్మల్ని అనటమేగా మిగిలేది. మీరు ఇలాగే ఉండిపోతే స్వప్న పెళ్ళవటం జరగని పని. ఇక మీ కాపురాలు కుదుట పడవు. అందుకే నా కట్టె కాటికెళ్ళడమే మంచిదనిపించింది. ఏంటమ్మా అవునే అవును, దానికి వెళ్ళే ఆలోచనే ఉంటే పొద్దున్నది హాస్పిటల్కి వెళ్ళేదా? హాస్పిటల్కి వెళ్ళడం ఏమిటి సావిత్రి? అమ్మా ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? ఎందుకంటే ఎందుకు, నేనెందుకు చావాలనుకుంటున్నానో నా మొగుడు కూడా నేను చెప్పొద్దా? అది పొద్దున్న యాభై లక్షలు ఎలా పట్టుకెళ్తావు? అది కిడ్నీ అమ్మి 50 లక్షలు ఇస్తాను అనగానే సంబరపడిపోతూ వచ్చావా? నువ్వు పిల్లల్ని కన్నది వాళ్ళ శరీరాల్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దానికి కాపురానికి వెళ్లే ఉద్దేశం ఉందంటారా? కిడ్నీ అమ్మైనా వాడితో తెగదెప్పులు చేసుకోవాలని అది చూస్తుంటే బంధం నిలబడుతుందని, సంబంధం కలిసి ఉంటుందని ఆశ పెట్టుకుని బతకడం కన్నా చావడం నయం అనిపించింది. తప్ప? తప్పే సావిత్రి, తప్పే. ఏంటండి మీరనేది? ఏంటేంటి? నువ్వు ఒక్కదానివి నీకు నువ్వే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవాలనుకోవడం తప్పే. నాతో చెబితే ఇద్దరం కలిసిపోదామనేవాడినిగా. ఆ గన్నేరు పప్పు ఏదో ఒకరికొకరం తినిపించుకుని పోయేవాళ్ళంగా. నాన్న ఏంటి నాన్న ఆ మాటలు? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? చూడండి, అదేదో అనుకుని పోయింది. పని అయిందా? నేను వెళ్ళి అడ్డుపడ్డాను కదా, ఆపేశాను కదా. అది మరో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆపడం సాధ్యపడకపోవచ్చు. లేదు నాన్న, దానికంత అవకాశం ఇవ్వను. నాన్న నేనున్నాను నాన్న. మీ పెద్ద కూతురు సీత ఉంది నాన్న. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, దాని కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. మీరు మాత్రం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్. కష్టాలు వస్తే కన్నీళ్లు తుడుచుకోవాలి గాని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కన్ను మూసేస్తే పోతాయనుకోవడం తప్పు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయనని నాకు మాట ఇవ్వమ్మా. నేను మాట అంటే మాటే. పిఠాపురం సీతా మహాలక్ష్మిని, హెడ్ మాస్టర్ రామచంద్రయ్య గారి పెద్ద కూతుర్ని. మాట ఇవ్వండి. అనయ్య, వదినా, అనయ్య. ఈ నక్షత్రకుడు ఇప్పుడు దిగబడ్డాడేంటి? స్వర్ణే నిన్న బాబాయ్కి ఫోన్ చేసింది. అది చేసిందా? బుద్ధి లేంది.
డబ్బు అడిగిందంట. ఇచ్చేవాడేనా? వినపడలేదన్నాడంట. అందుకే ఆరా తీయడానికి వాళ్ళుంటాడు. మీరెళ్ళి తలుపు తీయండి. నాన్న, మన వివరాలేమీ అతనికి తెలియనివ్వద్దు. అమ్మా, నువ్వు కూడా బయట పడినివ్వకు. ముందు కన్నీళ్ళు తుడుచుకో. ముందు నాకు మాట ఇవ్వండి. అనయా వదినా అనయా అనయా అనయో ఎంతసేపు అనయా తలుపు తీయకుండాను? ఏమిట్రా ఈ టైంలో వచ్చావు? బస్సు ఎక్కడం టైంకి ఎక్కానన్నయ్య. పగల దారిలో ధర్నాలు, రాత్రులు వర్షాలు, నడిచింది తక్కువ ఆగింది ఎక్కువ. దిగేసరికి ఒళ్ళంతా ఊనం అయిపోయి ఈ టైం అయిందన్నయ్య. అన్నం తిన్నావా? అన్నం ఇంటికి వస్తా ఏ బుద్ధి తక్కువడైనా అన్నం తినొస్తాడా? లేట్ అయిందిగా, దారిలో తిన్నావేమో అని అడుగుంటారు. చెల్లెలు బాగుందా? ఏం స్వర్ణ మగపిల్లండి అన్నా అంటగా. ఏడి మా మనవడు ఏడి? నిద్రపోతున్నాడు బాబాయ్. ముందు నువ్వు భోంచెద్దు గానిరా, తర్వాత చూద్దులే. ముందు వెళ్ళరా. అవును, మీ ఇద్దరు పుట్టింట్లో ఉన్నారేంటమ్మా? ఆరా తీయడం మొదలెట్టాడు. పురుడు పోసుకునేది పుట్టింట్లోనే కదా. ముందు నువ్వు భోజనానికి రా. అది కాదు వదినా. బాబాయ్, చాలా పొద్దుపోయింది. ముందు నువ్వు వెళ్ళు. ఏంటమ్మా సీత, నీ ముఖం అలా ఉందండి? ఏమైంది? బాగానే ఉంది కదా బాబాయ్. ఏదో ఏ చేర్చి ముఖం తుడుచుకున్నట్టుంటేను. నిద్రలో లేచావు, ఏడవాల్సిన అవసరం ఏంటి బాబాయ్? ఏంట్రా అర్ధరాత్రి అంకం శివాలన్నట్టు? వెళ్ళి తిని పడుకో, రేపు మాట్లాడుకోవచ్చు. అలాగే, ఆకలి కూడా బాగా దంచేస్తుంది. పెట్టేదినా పద. నేను ఎత్తాలి అన్నయ్య. ఏంటమ్మా ఏదో అన్నావు? 15 లక్షల అవసరని ఏదో ముక్కలుగా వినపడిందమ్మా. నా స్వర్ణకి ఏం కష్టం వచ్చిందో నన్ను ఎమ్మటే బయలుదేరి వచ్చానమ్మా. ఏంటమ్మా ఈ విషయం? బాబాయ్, మరి నేను అడిగిన 15 లక్షల సంగతి ఏం చేశావు? సొమ్ము నా చేతిలో పడకపోతే నువ్వు వచ్చి ఉండాల్సింది నా ఇంట్లో. నువ్వు నీ కొడుకుని కోర్టు ద్వారా కూడా నీ సొంతం చేసుకోలేవు. అయ్యో తల్లి, ఎంత కష్టం వచ్చి పడిందమ్మా. ఆ మంగమ్మ అంత దుర్మార్గానికి ఒడిగట్టిందా? ఆవిడ అహంకారం అనసాల్సిందే. స్వర్ణ, నువ్వేం దిగులు పడమాక. నేను ఈ రాత్రంతా ఆలోచించి రేపు నీకు డబ్బందెలా ఏర్పాటు చేస్తా. నిజమా బాబాయ్? ఎప్పుడు అబద్ధాలాడే ఈ రాధాకృష్ణ నా కూతురు కష్టం చూడలేక మొట్టమొదటిసారి నిజం చెప్తున్నాడు. నిన్ను గెలిపించి తీరతా. నా మీద భరోసా ఉంచు, సరేనా? సరే బాబాయ్. రేపు పెందలాడే రెడీగా ఉండు. నేను ఎస్ అనగానే బయలుదేరిపోవు. మనం కలిసి వెళ్తే మరి వీళ్ళు? వాళ్ళకి తెలిసేలాగా ఎలా చేస్తావమ్మా? కలిసి వెళ్ళం. వీళ్ళందరి కళ్ళు కప్పేసి ఆ మంగమ్మ కళ్ళు తెరిపిద్దాం. సరే బాబాయ్. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను సొట్ట తగలేసి బుర్రకు పనిసి పోతా. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. వెళ్ళు.